మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 దుర్యోధన యువరాజా 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 యువరాజా, తమరు ఈ స్థితిలో ఉన్నారు. మా ఎదురుగా మా మహారాజు రక్తసిక్తమై నేలవాలిపోగా మేమింకా జీవించి ఉన్నాం. అసహ్యం వేస్తోంది మా జీవితాల మీద, అసహ్యం వేస్తోంది మా వీరత్వం మీద, అసహ్యం వేస్తోంది మా మైత్రి ధర్మం మీద. నా అత్యంత ప్రియపుత్రుడైన దుర్యోధనుడు మరణయాతనతో విలవిలలాడుతున్నాడు. నిస్సహాయుణ్ణై అంగవైకల్యంతో నన్ను నేనే నిందించుకుంటున్నాడు. మహారాజా, మనం మన ఇచ్ఛపై జీవించడం లేదు, కానీ మన భాగ్యం మనల్ని శిక్షించడానికే జీవింపజేస్తోంది. కారణం మన చేతులతోటే మన పుత్రులకి తిలతర్పణం చేయడానికే.
నువ్వు నిజమే చెప్తున్నావు గాంధారి. లోకంలో అన్నిటికంటే తల్లిదండ్రులకు పెద్ద శిక్ష ఇదే గాంధారి. వారు జీవించి ఉండగానే వారి పుత్రులు మరణించడం. ప్రారబ్ధం మనకు చాలా పెద్ద శిక్షను విధించింది. నేను పాషాణ హృదయున్నై అన్నీ సహించవలసి వస్తోంది. నా హృదయం ముక్కలెందుకు కావడం లేదు? నాకు మరణం ఎందుకు రావడం లేదు? నా ప్రాణాలు పోవు, నా ప్రాణాలు పోవు. నీ బాధ చూస్తుంటే నా ఆత్మ క్షోభిస్తోంది మిత్రమా. అశ్వత్థామా, ఏ విధంగా నా అంగాంగాలు విలవిలలాడుతున్నాయో అదే విధంగా నువ్వు విలవిలలాడుతున్నావా? నీ కలవరపాటే ఇది నిరూపిస్తోంది. నువ్వు నా పరమ మిత్రుడవు. కానీ అశ్వత్థామా, చెప్పు యువరాజా, నిన్ను నేనెప్పుడు నా మిత్రుడిగా భావించలేదు. కానీ నేను నిన్ను సదా నా మిత్రుడిగానే భావించాను. యువరాజా, నాతో చెప్పు, నేను నీ ఈ బాధని ఏ విధంగా దూరం చెయ్యగలను? చెప్పు, నేనేం చెయ్యాలి నీకోసం? లేదు అశ్వత్థామా, నా ఈ బాధ నేను మరణించిన తరువాతే సమాప్తమవుతుంది. నా మరణంలో నాకు సహాయం చేయడానికి ఒక్కటే దారుంది. నాకు నువ్వు ఆ పంచ పాండవుల శిరస్సులు తెచ్చివు చాలు. వాటిని చూశాకే నా అంతరాత్మ కూడా శాంతిస్తుంది. అలాగే నేనొక విజేత వలె నవ్వుతూ మరణిస్తాను. పరలోకానికి ఓ విజేత వలె చేరుకుంటాను. మిత్రమా, నేను కృపాచార్యుడు కృతవర్మల సమక్షంలో నీ నెత్తిటితో తడిసిన ఈ మట్టిని నా పిడికిన పట్టుకుని ప్రతిజ్ఞ చేస్తున్నా. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దుష్ట పాండవులను నేను మట్టి కల్పిస్తాను. నేను నేటి రాత్రికే ఈ అంధకారంలో పాండవుల శిబిరానికి వెళ్ళి నిద్రిస్తున్న ఆ పంచ పాండవులను మృత్యు నిద్రలోకి పంపిస్తా. ఆ తర్వాత ఈ అంధకారాన్ని పంచ పాండవుల చితి మంటల నుండి వెలువడే నిప్పు రవ్వలతో దూరం చేస్తాను. నన్ను విశ్వసించి యువరాజా. యువరాజా, యువరాజా, కళ్ళు తెరి యువరాజా, కళ్ళు తెరు, కళ్ళు తెరి యువరాజా, కళ్ళు తెరి, కళ్ళు తెరి యువరాజా, కళ్ళు యువరాజా. అశ్వత్థామా, నా కళ్ళు మూతబడిపోతున్నాయి. యమరాజు దూతలు
నా ఆత్మని ఈడ్చుకుపోవడానికి నేను అచేతనుణ్ణి కావాలని ఎలా నిరీక్షిస్తున్నారంటే ఏవో రాబందులు ఓ పిరికి యోధుడి మరణానికి ఎలా నిరీక్షిస్తాయో అలా మిత్రమా, నేను నా ఈ చేతుల్ని పట్టుదల అనే సంఖ్యలతో బంధించాను. ఒకవేళ నా కళ్ళు మూతబడిపోయి నేను అచేతనున్నైపోతే యమదూతలు నన్ను విడిచిపెట్టరు. తర్వాత నేనిక ఈ దుఃఖంతో కల్పాంతం వరకు పరితపిస్తూ ఉంటాను. పాండవుల వధ జరగకపోతే నా మీద నమ్మకముంచు యువరాజా. నేను సూర్యుని తొలి కిరణాలు వెలువడడానికి ముందే ఆ పంచ పాండవులను వధించి వస్తాను. అవును యువరాజా, నాకిప్పుడే అనుజ్ఞనివ్వు. అవశ్యం, అవశ్యం. మిత్రమా, నేను నా రక్తంతో నీ నుదిటిపై తిలకాన్ని దిద్ది నేను నిన్ను సేనాధిపతిని గావించాను. తర్వాత ఈ ఇరువురి యోధులపై ఆధారపడి నేను నా సైన్య బలాన్ని నీకు అప్పగించాను. వెళ్ళు అశ్వత్థామా, వెళ్ళి నా పక్షాన పాండవులతో యుద్ధం చేయి. ఆపై నా విజయ సమాచారాన్ని నాకు వినిపించు. వెళ్ళు అశ్వత్థామా, వెళ్ళు. వెళ్ళు అశ్వ విజయీ భవ. పదండి. ప్రణామం పితామహ. ప్రణామం పితామహ. సౌభాగ్యవతీ భవ. పితామహ, తమ ఈ ఆశీర్వాదం ఫలించింది.
బహుశా తమ ఈ ఆశీర్వాదమే ఈ మహాసంగ్రామంలో నా సౌభాగ్యాన్ని రక్షించింది. పైగా నన్ను అఖండ సౌభాగ్యవతిని గావించింది. పిచ్చిదానా, నీ సౌభాగ్యాన్ని నేను రక్షించలేదు. ఆ వసుదేవనందనుడే నా మాటని నిలబెట్టాడు. పాంచాలి, నేను నీ ముడి వేసిన కురులు చూడగానే అర్థం చేసుకున్నాను. ప్రభువు నా మాటని తన కృపతోటి నిలబెట్టాడు. ఈ మహాయుద్ధాన్ని పాండవులు గెలిచారు. పాండవులు విజయం సాధించారన్న వార్త వినగానే నా ఆత్మకి పరమ సంతోషం ప్రాప్తించింది. మాధవ, నువ్వు నా మనసులోని భారాన్నంతటినీ దించివేశావు. ఇక నేను నిశ్చింతుడనై నా ప్రాణాన్ని త్యజించగలుగుతాను. లేదు పితామహ, అలా మాట్లాడి మా గెలుపుని ఓటమిగా మార్చకండి. తమరు లేని మా ఈ విజయం మాకు ఓటమి కంటే హీనమైంది. కేశవ, నీ ప్రియ శిష్యుడికి అర్థమయ్యేలా చెప్పు. పితామహ, కురుకుల శ్రేష్ఠ, నేను సమస్త పాండవులను నీ వద్దకు తీసుకురావడానికి కారణం నీవు వీరికి ధర్మోపదేశం చేస్తావనే. అప్పుడే నీ పౌత్రులు సత్య న్యాయముల ధ్వజాన్ని తీసుకుని ధర్మపథాన ముందుకు సాగుతారు. కేశవ, నా ప్రియ పౌత్రుడు యుధిష్ఠిరుడు, అలాగే సమస్త పాండవులు నీ నేతృత్వంలో న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, అలాగే సదాచారాలకి పెద్దపీటను వేస్తారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ యుధిష్ఠిరా, జీవన పథంలో తెలుసో తెలియకో నా వల్ల ఏ తప్పులు జరిగాయో వాటిని నువ్వు చెయ్యకు. నా వలనే నువ్వు వాటిని మళ్ళీ చెయ్యకు. పుత్రా, నేను ప్రతిజ్ఞలనే సంఖ్యలలో బంధింపబడి నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. ఎప్పుడైతే నా ఇరువురు సోదరులు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల మరణం సంభవించిందో అప్పుడు సరస్వతి మాత రాజసింహాసనాన్ని నాకు అప్పగించాలనుకుంది. కానీ నేను నా ప్రతిజ్ఞ కారణంగా రాజసింహాసనాన్ని త్యాగం చేశాను. ప్రతిజ్ఞను గురించిన జ్ఞానం లేదు. మనిషి చేసే ప్రతిజ్ఞలు అతడికే సమస్యలవుతాయని, దేశం మీద కానీ సమాజానికి కానీ సంకటం ఏర్పడితే అప్పుడు ఏ సంకోచము లేకుండా ప్రతిజ్ఞలని భంగం చేయవచ్చు. అందులో ఏ అధర్మము లేదు. ఆ విషయానికి ఉదాహరణని ఆ వసుదేవనందనుడే నాకు తెలియచేసినాడు. యుద్ధభూమిలో వాసుదేవుడు తన ప్రతిజ్ఞను భంగం చేసి ఆయుధాన్ని ధరించినాడు. కేశవ, ఆగు! మాధవ, ఆగు! ఆగు మాధవ! ఆగు మాధవ! మాధవ, ఆగు! నీ ప్రతిజ్ఞాభంగం చేసి నువ్వేం చేయబోతున్నావు? లోకులేమంటారు? లోకులేమంటారు? నేను ప్రతిజ్ఞాభంగం చేశానంటారు. రేపటి ఇతిహాసం నన్నే దోషిగా చూస్తుంది కదా. నేను చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి అని. చూడని, నాకే చెడ్డ పేరు వస్తుంది కదా. వస్తే రాని. కానీ నేను అధర్మాన్ని మాత్రం ధర్మంపై విజయాన్ని సాధించడాన్ని ఎన్నటికీ ఒప్పుకోను. నేను మానవ రూపంలో అవతారాన్ని ఇందుకే ధరించాను. అధర్ములకు గెలిచే అవకాశాన్ని ఇవ్వను.
నేను ధర్మాన్ని రక్షించడం కోసమే జన్మించాను. పార్థ, ధర్మాన్ని రక్షించడానికి శేషం ఎవ్వరూ మిగలనప్పుడు, ఆశ అనే అంతిమ కిరణం కూడా అధర్మం అనే అంధకారంలో మిళితమైపోతున్నప్పుడు, నా ప్రియ అర్జునుడు కూడా పిరికివాడైనప్పుడు, అప్పుడు నేను ధర్మాన్ని రక్షించడం కోసం స్వయంగా వస్తాను. ధర్మానందన, వాసుదేవుడు ఈ ఉదాహరణ ఇవ్వడానికి ఇంకో కారణం ఉంది. ఒక యోధుడికి అది రణభూమి కానీ కర్మభూమి కానీ తన మనసులో ఉన్న ద్వంద్వాలోచనలకి కళ్ళెం వెయ్యాలి. తన మీద తను విజయం సాధించినవాడు ఒక సఫలుడైన యోధుడుగాను సఫల శాసనకర్త అవుతాడు. తన మీద తాను జయం సాధించినవాడు ప్రతీకారంతో అంధుడైనవాడు అలాంటివాడు యోధుడైనప్పటికీ పిరికివాడవుతాడు. పితామహ, తమరు తమ అమూల్యమైన జ్ఞానరత్నములను నాకు భిక్షగా ప్రసాదించి నన్ను ధన్యుని గావించారు. ఆ రత్నముల నుండి వెలువడే వెలుతురు సదా నాకు మార్గదర్శకంగా ఉంటుంది. నాయనా యుధిష్ఠిరా, నీవు ధర్మరాజువి, కొడుకుల గౌరవానివి. నువ్వెన్నడూ ధర్మ విరుద్ధ కార్యాల్ని చెయ్యలేదు. కానీ ఎందుకో తెలియకుండా నాకు నా మనసులో ఏదో మూలలో ఒక చిన్న అనుమానం ఉన్నది. అది మాటి మాటికి ముళ్ళులాగా నాకు గుచ్చుకుంటోంది. ఏమిటా అనుమానం పితామహ? తమరు నాతో చెప్పండి. నేను అవశ్యం దాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. ధర్మనందన, ఈ యుద్ధ కారణంగా నేను ఈ అంపశయ్య మీద శయనించాల్సి వచ్చింది. నా గాయాలు అందరికీ కనపడుతూనే ఉన్నాయి. అందుకని అందరూ నా బాధ గురించి అర్థం చేసుకోగలరు. కానీ ఈ వంశంలో 2 వ్యక్తులు ఇంకా ఉన్నారు. వారి అదృష్టం శరశయ్య మీద శయనించడానికి వివసుల్ని చేసింది. వారి గాయాలు ఎవరికీ కనపడవు. వాళ్ళ గాయాల నుంచి రక్తం స్రవించదు. ఎందుకంటే దుఃఖం అనే బాణాలు వారి ఇరువురి ఆత్మల్ని తొలిచివేసే. నాకు తెలుసు పితామహ. తమరు మహారాజైన పెదతండ్రి ధృతరాష్ట్రుని గురించి, మాత గాంధారి మహారాణి గురించి చెప్తున్నారు. అవును కుమారా, ఆ అభాగ్యుల గురించే మాట్లాడుతున్నాను. కుమారా, నాది ఒక్కటే కోరిక. నువ్వు గాంధారి ధృతరాష్ట్రుల్ని నీ తల్లిదండ్రులుగానే భావించు. గాంధారి కుంతిల మధ్య ఏ తేడా చూపించకు. గాంధారిని వ్యంగ్యపు మాటలతో ఎప్పుడూ గాయపరచకు నాయనా, లేకుంటే ఆ భాగ్యురాలు మరణిస్తుంది. పితామహ, తమరు మా గురించి ఎందుకలా అనుకుంటున్నారు? తమకు తెలియదు. కేవలం పెద్ద తండ్రిపై, తమపై గౌరవంతో జ్యోత సభలో మా అన్నదమ్ములందరూ మౌనంగా కూర్చున్నాం. లేదంటే ఇప్పుడు మేము చేస్తున్న యుద్ధం అప్పుడే చేసుండేవాళ్ళం. నాడు నేను కేవలం ఒక్క మాట జారినా కూడా
అందరి సమక్షంలో పెద్ద తండ్రికి అవమానం జరిగుండేది పితామహ. అందుకే మేము వనవాసం చేయడానికి అంగీకరించాం. కానీ మేము పెద్ద తండ్రిని అనాదరించాలని ఏ కోసైనా అనుకోలేదు పితామహ. నాకు తెలుసు కుమారా, నువ్వు నిష్ఠాగరిష్ఠుడివి. నిన్ను చూసి గర్విస్తున్నాను. నేను నీకు నేర్పిన సంస్కారాన్ని నువ్వు చక్కగా పాలిస్తున్నావు. కానీ సందేహం ఉంది, నాకు సందేహం ఉంది. మీరు యుద్ధంలో జయించారని క్రోధావేశాలకి లోనై మీలో ఏ ఒక్కరూ సదాచారాల నుంచి పక్కకి మళ్ళకూడదు. విశ్వసించండి పితామహ, నేను జీవించి ఉండగా ఏ ఒక్క సోదరుడు నా ఆజ్ఞను ఉల్లంఘించడు. అంతేకాదు, ఏ ఒక్కరూ పెద్ద తండ్రిని అవమానించరు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను పితామహ. మేము కుంతీ మాతను, గాంధారీ మాతను వేరు చేసి చూడము. గాంధారీ మహారాణిని, పెద్ద తండ్రి ధృతరాష్ట్రుని మొదటి నుండి మాతాపితలుగానే భావించాం, ఇప్పుడు అలాగే భావిస్తున్నాం. ధృతరాష్ట్ర మహారాజు గాంధారి మహారాణి గురించి నాకున్న చింతని దూరం చేశావు కుమారా. తమరు చింతించకూడదు. మా మీద విశ్వాసం ఉంచండి పితామహ. ఇంకనూ తమ మనసులో ఏదైనా సందేహం ఉంటే నేను నా హృదయాన్ని తెరచి తమ ముందుంచుతాను. నేను పాండవ జ్యేష్ఠుడను. ద్వారకాధీశుడైన కృష్ణుని సాక్షిగా చేసి తమకు వాగ్దానం చేస్తున్నాను. నేనీ మహాయుద్ధాన్ని జయించాను. కాని రాజ్యసింహాసనమున మునుపటి వలెనే పెద తండ్రి ధృతరాష్ట్రుడే విరాజమానుడవుతాడు. తన తండ్రి ఉండగా ఏ పుత్రునకు సింహాసనంపై కూర్చునే అధికారం ఎన్నటికీ లభించదు. అలాగే అతని తండ్రి రాజ్యసభలో అతని కంటే దిగువ ఏ చిన్నాసనంపై కూర్చోడు పితామహ. భళా ధర్మనందన భళా. నేడు నీవు పుత్రధర్మానికి ఎంతో గొప్పదనాన్ని ఆపాదించావు. ఇప్పుడు నీ మంచితనం ఆకాశం కంటే ఉన్నతంగా గోచరిస్తోంది. భళా. నేను నీ నుంచి ఇదే ఆశిస్తున్నాను కుమారా, ఇదే ఆశిస్తున్నాను. నీవు నిజంగానే ధర్మరాజువి. నేనిప్పుడు నిశ్చింతుడనయ్యాను. నాకు సుఖంగా ఈ శయ్య మీద నిద్రపడుతుంది. ఈ రాత్రంతా విశ్రాంతిగా నిద్రిస్తాను. ఇక మాకు అనుజ్ఞనివ్వండి పితామహ. సారథి, ప్రభు, రథాన్ని వెనక్కి తిప్పు. ఏం కేశవా, శిబిరానికి రావా? లేదు ధర్మనందన, నేటి రాత్రి మనం శిబిరంలో కాదు, ఇప్పుడు మనం
ఓగవతి నదీ తటానికి వెళ్తున్నాం. ఏ ఎందుకు కేశవ? నరహత్యకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. నరహత్య ప్రాయశ్చిత్తమా? అవును ధర్మానందన, ఈ మహాయుద్ధంలో నీ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే మీరందరూ వీరత్వాన్ని ప్రదర్శించారు. యుద్ధంలో శత్రువుని సంహరించడం ఒక వీరుని ధర్మమవుతుంది. అయితే ఆ ధర్మపాలనని మీరందరూ మహాద్భుతంగా చేశారు. కానీ శాస్త్రబద్ధానుసారంగా మీరందరూ నరహత్యా పాపానికి గురయ్యారు. ఈ నరహత్యా పాపం నుండి విమోచనం పొందడానికి శాస్త్రంలో ప్రాయశ్చిత్త కర్మ విధానం ఉంది. ఆ ప్రాయశ్చిత్త కర్మ కోసం నేను మీ అందరినీ ఓగవతీ నదీ తీరానికి తీసుకువెళ్తాను. కానీ మధుసూదన, ఈ పని రేపైనా చేయొచ్చుగా? నేను ఏమనుకున్నానో తెలుసా? ఇన్నాళ్లుగా నిద్రసుఖం లేకుండా పోయింది, ఇవాళ గొరకపెట్టి నిద్రపోవాలనుకున్నాను. లేదు భీమసేన, నేడు ఒక సువర్ణ అవకాశం. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. అంటే అర్థం, నేటి అర్ధరాత్రి సమయాన అనురాధ నక్షత్రం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలాన్ని ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవడానికి శుభప్రదమంటారు. ఆఖరికి ఎవరిచేత నరహత్య పాపం జరిగిందో వారు ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ ముహూర్తం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అనురాధ నక్షత్రం కుంభరాశిలో ప్రవేశిస్తుందా అని. దీనిని ప్రభుకృపగా భావించండి. ఈ యుద్ధం పూర్తవుతూనే ఈ ముహూర్తం మీకు లభించింది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదు. లేదంటే దీనికోసం మళ్ళీ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. మనం త్వరగా బయలుదేరాలి. చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పద పాంచాలి. విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారా పాండవులు? కానీ నేను వారి విజయాన్ని పరాజయంగా మార్చేస్తాను. సర్వనాశనం గావిస్తాను నేను, సర్వనాశనం. ఆవేశపడ్డం మంచిది కాదు అశ్వత్థామ. క్రోధావేశాల వల్ల ఏదైనా తప్పు జరగచ్చు. పాండవులు నిద్రపోయేంత వరకు మనమేమీ చెయ్యలేం. మనం కొంచెం నిరీక్షించాలి అశ్వత్థామ. పాండవులు ఎదురు చూస్తూ ఉంటారు తమ మృత్యువు కోసం. ఓగవతి నదీమ తల్లి, నీవు గంగకు ప్రతిరూపానివి. అందుకని మా పాపశాపములను తక్షణమే కృపచూపి నశింపజేయి. అంధకారాన్ని తొలగించే ఈ జ్యోతిని మేము నీకు సమర్పిస్తున్నాం.
ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అవును, ఇన్నేళ్ల మనసులోని అగ్ని జ్వాలలు ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నాయి. ఈ శాంతిని అనుభవిస్తుంటే 13 ఏళ్లుగా మనం ఏం పోగొట్టుకున్నామో అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అగ్రజ. మనం ఈ శాంతిని పొందడానికి ఎన్ని బలిదానాలు చేయవలసి వచ్చింది? ధర్మనందన, బలిదానం, త్యాగము, సమర్పణ లేనిది మనస్సుకు శాంతి లభించదు. అవును కేశవ, మనశ్శాంతిని పొందడం కోసమని మేము సదా భారీ మూల్యాన్ని చెల్లించాం. మీరందరూ గతంలో మీకు జరిగిన దానిని పూర్తిగా మరిచిపోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కోల్పోయిన మానాభిమానాలు, అధికారం మీకు దక్కాయి. అవును కేశవ, మేము హస్తినాపురం నుండి వంచనతో అవమానించబడి వెళ్ళిపోయాం. కాని ఇప్పుడు అదే గౌరవంతో హస్తినాపురంలో ప్రవేశిస్తాం. కానీ హస్తినాపురం వెళ్ళినా కూడా నా మనసుకు శాంతి లభించదు. ఎందుకు భీమసేన? ఎందుకంటే మన శాంతిని భంగం చేసినటువంటి ఆ హస్తినాపుర అంధ సామ్రాట్ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఈ అశాంతి అతని కుట్రల వల్లే ఏర్పడింది. ఏ ధరిత్రి మీద ఆ అంధుడి పాలన ఇంకా సాగుతోందో అక్కడ నేను సుఖ సంతోషాలతో ఎలా జీవించగలను? నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? భీమసేన, యుద్ధం సమాప్తమైపోయింది. కానీ నీ మనసులోని ద్వేష భావన ఇంకా తొలగిపోలేదు. అయినా భీమసేన, ధృతరాష్ట్ర మహారాజు మనకు చేసిన అన్యాయానికి అందుకు భయంకరమైన శిక్ష అతడికి లభించింది. అతడి సంతానమంతా సంహరించబడింది. కాస్త ఇది కూడా ఆలోచించు. ఇందులో గాంధారీమాత దోషం ఏమున్నది? అయినను ఆమె తనందరూ పుత్రులను పోగొట్టుకున్నది. నేనెప్పుడు ఆ సాధ్వి గురించి యోచించినా నా మనసుకి ఆవేదన కలుగుతుంది. నా అంతరాత్మ నన్ను గాంధారీమాత పట్ల అపరాధినని ఘోషిస్తున్నది. కానీ నన్ను నేను అపరాధినని అంగీకరించను. అది నీలో ఉన్న ద్వేషం మాట్లాడుతోంది. గాంధారీమాత 9 పుత్రులను సంహరించిన తరువాత మనసులో ద్వేషం పెంచుకోవడానికి నీకెలాంటి అధికారమూ లేదు. నా మనసులోని భావాలను అణుచుకోవడానికి నేనేమి సర్వసంగ పరిత్యాగిని కాను. నా మనసులో ఉన్నదాన్ని నేను దాచుకోలేను. అది ఆవేశం కాని, ద్వేషం కాని. ఇలాంటి ద్వేషమే నీవు తన 9 పుత్రులను వధించావని గాంధారీమాత మనసులో పెంచుకుంటే అదేం తప్పు కాదుగా. భీమసేన, నీకు గాంధారీమాత శక్తి గురించి సరిగ్గా తెలియదు. ఆమె కళ్ళకి గంతలు కట్టుకుంది కాబట్టి సరిపోయింది. ఆమె ఆ గంతల్ని తొలగించి నిన్ను ద్వేషంతో చూసిందంటే నువ్వు అక్కడికక్కడే భస్మమైపోతావు. అందుకే నా మాట విన భీమసేన, ఇప్పటికైనా నీ క్రోధాన్ని అదుపులో పెట్టుకో. నీ మనసులోంచి ద్వేషాన్ని, అనవసరమైన వికారాల్ని తొలగించుకొని దాన్ని స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకో. అప్పుడు నీవు నలువైపులా కేవలం శాంతిని అనుభవించగలవు భీమసేన. మహారాజా, ఈ నదీ తీరాన అందరికీ మనశ్శాంతి లభించినట్లు అనిపిస్తోంది. కానీ హఠాత్తుగా నా మనసులో ఎందుకో అల్లకల్లోలంగా ఉంది. నా హృదయం ఎందుకో వేగంగా స్పందిస్తోంది. ఎలా ఉందంటే నిజానికి నాలో నుండి ఏదో అశుభ సంఘటన సంకేతం వస్తోంది. నాకు భయం వేస్తోంది కేశవ, నాకు భయం వేస్తోంది.
ఎవరది? ఎవరది? మామా, ఆ గుడారంపై ఎగిరే ధ్వజాన్ని చూశావా? దానిని బట్టి ఇది నకులుని శిబిరం అని తెలుస్తోంది. పద, మనం పాండవుల సర్వనాశనాన్ని నకులుని వధతో ప్రారంభిద్దాం. అలాగే అల్లుడు, అలాగే. దృష్టజుమ్న, ఎవరది? నీ మృత్యువుని. అశ్వత్థామా? ఓరి పిరికి దృష్టజుమ్న, నీవు నా పితృదేవుని అచేతనావస్థలో వధించావు. కానీ నేను నిన్ను చేతనావస్థలోనే వధిస్తాను. నీవు నా తండ్రిని అధర్మంగా వధించావు. నేను కూడా నిన్ను అధర్మంగానే వధిస్తాను. అధర్మంగా, 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 అధర్మంగా. నేను పాపిష్టి దృష్టజుమ్నుని వధించి నా పితృదేవుని వధకు ప్రతీకారం తీర్చుకున్నాను. అశ్వత్థామా, నువ్వా? శిఖండి,